హాయ్ 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 మామ, ఈ రోజు మనం ఎక్కడ వెళ్తున్నాం? హానర్ అక్వాంటిస్ మస్తు ఉంటుంది. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా మనకు సైకిల్ ట్రాక్. ఇది సౌత్ ఇండియాలోనే పెద్దది మామ. నాకు తెలిసి ఇట్లాంటిది ఎక్కడ లేదు సైకిల్ ట్రాక్. లోపలికి వెళ్ళిపోదాం. మన హైదరాబాద్ మన తెల్లాపూర్ రోడ్లో గోపన్పల్లిలో ఉంది. సో లోపలికి వెళ్ళిపోదాం, కుమ్మేద్దాం. ఫుల్ గాలి మామ, వర్షం అయితే కుమ్మేస్తుంది మొత్తం మన హైదరాబాద్ మొత్తం. సో ఇంకా చూసుకుంటే బాబా లోపలికి అయితే వచ్చేసినాం. ఇక చూసుకుంటే మల్టీపర్పస్ హాల్ అంట బాబా. దీంట్లో మనకు సూపర్ మార్కెట్ ఉంటుంది, మనకు బ్యాంక్ ఉంటుంది, ఏటీఎం మంచిగా డ్రా చేసుకోవచ్చు డబ్బులు. చాలా పెద్దది. ఇంకా చూసుకుంటే మంచి ప్లాంట్స్, ఇంకా ఎంత బాగా అంతా మనకు వాకింగ్ స్పేస్, ఇంకా జాగింగ్ స్పేస్. జాగింగ్ చేయాలంటే జాగింగ్ చేసుకోవచ్చు, వాకింగ్ చేయొచ్చు. బాగుంది, మంచి ఓవర్గాడ బాబా. ఎంత క్లీన్గా ఉందంటే ఇది ఎట్లుందంటే సింగపూర్లో ఉన్నట్టే ఉంది మనకైతే. నేను 2016లో సింగపూర్ ఫస్ట్ టైం పోయినా, ఇంకా వర్క్ మీద పోయిండే. సో అప్పుడు అనుకుంటుండే ఆ బిల్డింగ్లు, ఆ విల్లాలు, అదే ఆ కమ్యూనిటీ హౌసెస్, బిల్డింగ్లు చూసినప్పుడు అరే మన ఇండియాలో ఎందుకు కట్టారు ఇట్లా. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే సింగపూర్ అనేది ఒక చిన్న కంట్రీ. ఇండియా చూసుకుంటే చాలా పెద్దది. ఇంకోటి చూసుకుంటే మన ఇండియాలో కూడా చాలామంది రిచ్ పీపుల్ ఉన్నారు. అసలు నిజంగా చెప్పాలంటే సింగపూర్ కంటే రిచ్ పీపుల్ మన ఇండియాలోనే ఉంటారు నాకు తెలిసి. సో నేను గొప్పగా చెప్పట్లేదు, నిజం అది. సో మన ఇండియాలో ఎందుకు ఉండదు? చూసుకుంటే ఏ స్టేట్ చూసుకున్నా కూడా అన్నీ డెవలప్ ఉన్నాయి ఇప్పుడు మన ఇండియాలో. మన హైదరాబాదే కాదు, అన్నీ డెవలప్ అవుతూనే ఉన్నాయి. ఇట్లనే కడతానే ఉన్నారు. వాళ్ళు కూడా అడాప్ట్ అవుతున్నారు దీనికి మంచిగా. ఎందుకంటే ఒకప్పుడు శాలరీస్ కూడా తక్కువ ఉండే, ఎందుకు చెప్పాలి కానీ. సాఫ్ట్వేర్లో అప్పట్లో 40,000 50,000 అంటేనే ఎక్కువనే నాకు తెలుసు. ఒకప్పుడు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కూడా ఇస్తారు మన హైదరాబాద్లో, మన ఇండియాలో. సో శాలరీస్ పెరిగినాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా పెరిగిపోయినాయి. ఇప్పుడు ఏదైనా కొనాలంటే అన్నీ వేలు లక్షలు. ఇక్కడ చూసుకుంటే మనకు అవుట్డోర్ సైకిల్ పార్కింగ్ కూడా ఉంది. లెఫ్ట్ సైడ్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్ కూడా ఉందంట. సో ఇప్పుడు అంతా ఈవీయే కదా, ఇంకా మొత్తం ఫ్యూచర్ అంతా ఈవీయే. సో ఇంకా చూసుకుంటే ఇది మొత్తము 6 టవర్స్ మామ. మనం చూసుకుంటే 81.1 ఓపెన్ స్పేస్ అంట. మొత్తం ఓపెన్ స్పేస్ కూడా చూస్తే చాలా పెద్ద ఉంది. ఇంకా చూసుకుంటే మనకు ప్లే ఏరియా కూడా ఉంది. ఇదంతా మనకు ప్లే ఏరియానే. సో ఇంకా చూసుకుంటే మనకు హానర్స్ వాళ్ళవి చాలా ఉన్నాయి, వీళ్ళ బ్రాంచెస్ వీళ్ళది. ఇంకా చూసుకుంటే హానర్స్ వాళ్ళవి హానర్ వివాంటీస్ అని, హానర్ సిగ్నాటిక్స్ అని మొత్తం 10.5 ఎకర్స్లా కట్టిరట బాబా. చూస్తే చాలా పెద్దగా ఉంది. సో మస్తు ఉంది, అసలు చాలా ఇంప్రెస్డ్ అయిపోయినా నేనైతే. ముందు చూసేది క్లబ్ హౌస్. సో ఈ క్లబ్ హౌస్ కూడా చూసుకుంటే 50,000 స్క్వేర్ ఫీట్లా కట్టిరట. చూస్తేనే అర్థమవుతుంది, చాలా పెద్ద ఉంది. లోపల స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇంకా లావిష్ స్విమ్మింగ్ పూల్ అంట, ఇంకా ల్యాండ్స్కేప్ గార్డెన్ అంట. ఇంకా అవన్నీ చూద్దాం లోపలికి వెళ్ళి. ఇక స్విమ్మింగ్ పూల్ లోపలికైతే వచ్చేసినామమ్మ. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు. చూడంగానే రాగానే చాలా బాగుంది. ఇక స్విమ్మింగ్ పూల్ అంటే ఏదో చిన్నగా ఉంటుంది అనుకున్నా, బాగానే పెద్దగానే ఉంది. మనకు కాంపిటీషన్స్ అయితే కదా ఒలింపిక్స్లో, అంత పెద్దగా ఉంది ఆల్మోస్ట్. ఎవ్రీ వీకెండ్ అయితే స్విమ్మింగ్ అయితే నేనైతే వెళ్తూనే ఉంటా. ఎవ్రీ సాటర్డే సండే అయితే పక్కా. ఎందుకంటే స్విమ్మింగ్ చేస్తేనే నాకు కొంచెం మంచి అనిపిస్తుంది, ఫిట్ అనిపిస్తుంది బాడీ. ఓపెన్ స్పేస్ ఇంత పెద్దగా ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయాలి. ఇదైతే అబ్బా నెదర్లాండ్స్లో మనకు ఉంటుంది చూడు, మనకు నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో ఉంటాయి కదా, అట్లనే ఉన్నాయి ప్లాంట్స్ అయితే. ఎంత ఫ్రెష్గా క్లీన్గా ఎంత బాగా మెయింటైన్ చేస్తారో వీళ్ళైతే. నిజంగా చెప్తున్నా, వీళ్ళకు 100 out of 100 ఇస్తా క్లీన్నెస్కి. ఎంత క్లీన్గా ఉందో. ఇక ఈ కొబ్బరి చెట్లు మాత్రం సూపర్గా. ఈ దుబాయ్లో ఉంటాయి చూడు, ఆ దుబాయ్ లాగానే అనిపిస్తుంది నాకైతే ఇదంతా కొంచెం. సో మళ్ళీ గార్డెన్ కూడా అబ్బా ఎంత స్పేసా, ఎంత ఓపెన్ స్పేసా. ఇది మొత్తం పార్క్. ఇది మస్తు టైంపాస్ చేయొచ్చు ఇక్కడ ఫుల్. అసలు ఎంత పీస్ఫుల్ ఏరియా ఇది. ఇంకా నాకు తెలిసి పక్కనే చెరువు కూడా ఉంది. ఆ చెరువు కూడా చూద్దాం పైనకి వెళ్ళి. ఇంకా ఇది నాకు తెలిసి వ్యూ పాయింట్ అనుకుంటా. ఇది పైన సూపర్ ఉంది. ఈ వ్యూ పాయింట్ కూడా ఎక్సలెంట్. ఇది నేను ఇట్లాంటి వ్యూ పాయింట్ నేను ఎక్కడ చూడలే. ఎందుకు పార్క్లో ఇట్లా వ్యూ పాయింట్ కట్టాలని వాళ్ళు ఎవరిచ్చారో ఐడియా, కానీ సూపర్ యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఈ పైనకి ఇక్కడ నుంచి మా వ్యూ అంటే ఇట్లాంటి వ్యూ నాకు తెలిసి ఏ అపార్ట్మెంట్లో ఉండదు. ఎందుకంటే ఇది సూపర్ కట్టినది ఇది యాక్చువల్గా వ్యూ పాయింట్. కానీ మనకు గుడి కూడా ఉంది. సో ఇంకా చూసుకుంటే ఈ చెరువు సో ఫ్రెష్ లేక్ బాబా. అప్పట్లో మా డాడీ చెప్తుండే ఈ గోపన్పల్లి అయినా మన హైదరాబాద్లో చెరువులు ఎంత ఫ్రెష్గా ఉండేదంటే తాగేటోళ్ళు అంటే కూడా ఆ వాటర్ని అంత ఫ్రెష్గా ఉండేవంట. సో చెరువు మాత్రం సూపర్ ఉంది బాబా. నాకు తెలిసి ఇలా చేపలు కూడా పడతారనుకుంటా, పడతారో ఎందుకంటే అంత ఫ్రెష్గా ఉంది వాటర్ అయితే. నా హానర్ అక్వాంటిస్లో చూసుకుంటే బాబా ఇప్పుడు మొత్తము ఇది 30 ఫ్లోర్స్ అట. చూస్తారే అర్థమవుతుంది, మొత్తం 30 ఫ్లోర్స్ 6 టవర్స్ ఇవి. ఇంకా చూసుకుంటే దీంట్లో అవుట్డోరు మనకు ఎక్కువ స్పేస్ ఇది. ఇంకా బార్బిక్యూ ఫెసిలిటీ ఉన్నాయంట. మనకు ప్లే ఏరియా అయితే చూపెట్టిన, ఇంకా పోడియం ఉంది, గ్రోవీ పార్క్ అంట, సైకిల్ ట్రాక్, టెన్నిస్ కోర్టు, బాస్కెట్బాల్ కోర్టు,
మౌంట్ గార్డెన్, అవుట్డోర్ జిమ్ అంట, అది కూడా చూద్దాము. ఇంకా పెట్ గార్డెన్ అంట, పెట్ పార్క్ అంట, అది కూడా చూద్దాము. ఇంకా ఎల్డర్స్లీ పార్క్ అంట, అది కూడా. ఇంకా చూసుకుంటే బ్యాంబూ గార్డెన్ అంట, ప్లామ్ కోట్ అంట, వేవ్ గార్డెన్ అంట, ఏరోబిక్స్ అంట, సీనియర్ సిటిజన్ రూమ్ అంట, ఇన్ని ఉన్నాయి మా ఫెసిలిటీస్. అయితే నాకు తెలిసి ఎక్కడ పోయినా ఉంటాయి ఇట్లా. సో నా తెల్లపూర్ అయినా కూపన్పల్లి అయినా మంచి హ్యాపీనింగ్ ప్లేస్ మామ. ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ మనకు రాజపుష్ప కూడా ఇక్కడనే మనకు. ఇంకా ఐ హోమ్ వాళ్ళే కూడా చాలా ఉన్నాయి ఇక్కడ మన పక్కనే. సో ఇంకా చూసుకుంటే అపర్ణ వాళ్ళే కూడా చాలా ఉన్నాయి. సో మంచి హ్యాపీనింగ్ ప్లేస్ మన హైదరాబాద్లో ఇది. సో ఇంకా చూసుకుంటే ఇది మంచి వెరీ కాస్ట్లీ ప్లేస్ ఇది ఇప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే ఇదేదో పంటలు కూడా వండిస్తారు మామ. ఇక్కడ చెట్లు అయితే పెడుతున్నారు. నాకు తెలిసి ఇక్కడ అది ఏమంటారు, కూరగాయలు వండిస్తారేమో. ఇది కూడా కోట్లే ఉంటుంది మామ. సో తగ్గేదే లేదంటారు వీళ్ళు కూడా. నుంచి మనకు గచ్చిబౌలి కూడా చాలా దగ్గర. నాకు తెలిసి ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది గచ్చిబౌలి, అంతే. నాకు తెలిసి ఒక 10 minutesలో వెళ్ళిపోవచ్చు గచ్చిబౌలి ఇక్కడ నుంచి. సో ఇక్కడ చూసుకుంటే మామ ఈ హానర్స్ ఎక్విటీస్ అయినా ఇక్కడ మనకు కమ్యూనిటీస్ ఉన్నాయి కదా. ఇక్కడ చూసుకుంటే మొత్తం చాలామంది సాఫ్ట్వేర్ వాళ్ళే ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే నాకు తెలిసి ఇక్కడ. సో ఇంకా బిజినెస్ మ్యాన్స్ ఉంటారు ఆల్మోస్ట్. సో ఇక్కడ చూసుకుంటే మనకు టెన్నిస్ కోర్ట్ మామ. టెన్నిస్ కోర్ట్ కూడా చాలా పెద్దగా ఉంది. నాకు తెలిసి ఇక్కడ నేర్చుకుంటే మాత్రం మనం ఇంటర్నేషనల్ లెవెల్లో మనము అదేమంటారు ఒక ప్లేయర్ అయిపోవచ్చు. ఎందుకంటే అంత పెద్దగా ఉంది. మంచిగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇక్కడనే. డైలీ టెన్నిస్ ఆడితే కూడా మస్తు అవుతుంది ఫిట్నెస్. ఎందుకు చెప్పాలా, నేను అప్పట్లో కాలేజీలో ఉన్నప్పుడు మస్తు ఆడుతుండే టెన్నిస్. ఒక 6 months పోయినా కోచింగ్, అంతే. తర్వాత మానేసిన. సో ఇంకా చూసుకుంటే ఇట్లా ఉంది మన హానర్ అక్వాంటిస్ మస్తు ఉంది. ఇక మంచి వెదర్ కూడా సూపర్ సహకరించింది. ఎందుకంటే నిన్నటిదాకా ఫుల్ వర్షం, రాత్రి కానీ వర్షం పడుతుంది. నేను ఇంకా ఫుల్ వర్షం పడుతుంది అనుకున్నా. ఇంకా తిరిగి మస్తు అలసిపోయినా బాబా. కొంచెంసేపు కూర్చుంటా. ఇంకా చూపెట్టేది ఉంది. మనం బాస్కెట్బాల్ కోర్ట్ చూద్దాము. ఇంకేదన్నా ఇంకేదైనా ఉంటే బయట చూద్దాము. సో ఇదైతే మనకు రిసెప్షన్ ఏరియా. మంచిగా కూర్చోవచ్చు, రెస్ట్ తీసుకోవచ్చు. సో అనే పెద్దగానే ఉంది రిసెప్షన్ ఏరియా కూడా. మళ్ళీ వీళ్ళు లంచ్కి పోయినారేమో వీళ్ళు రిసెప్షన్ వాళ్ళు. సో ఇంకా చూద్దామా, బయటకు పోదామా. బయటకు పోయి మనము వాలీబాల్ కోర్ట్ అయితే చూద్దాము. అదే బాస్కెట్బాల్ కోర్టు ఇదేమో మన బాస్కెట్బాల్ కోర్టు. నాకు తెలిసి ఇది కూడా చాలా పెద్దది అన్ని విన్నా. ఇక్కడనేమో పార్కింగ్ కూడా ఉంది, అవుట్డోర్ పార్కింగ్. ఇది బయట వాళ్ళకి అనుకుంటా. ఎందుకంటే మన అపార్ట్మెంట్ వాళ్ళకు మనకు ఉన్నాయి కింద, మనకు అదేమంటారు బేస్మెంట్లో ఉన్నాయి పార్కింగ్. ఇది కాదు పార్కింగ్, రియల్ పార్కింగ్ బేస్మెంట్లో ఉంది. basement 1 basement 2 కూడా ఉంది పార్కింగ్. చాలా పెద్ద పార్కింగ్ వీళ్ళది కూడా. ఇంకా చూసుకుంటే ఇట్లుంది మన బాస్కెట్బాల్ కోర్టు. ఇది అయితే నాకు ఇంటర్నేషనల్ లెవెల్లో బాస్కెట్ కాంపిటీషన్ అయితే కదా, అట్లనే ఉంది ఇది కూడా. నిజంగా ఎంత పెద్ద ఉంది మామ. ఇంత పెద్ద ఏడు ఉంటుంది మామ. ఏదో చిన్న ఉంటాయి బాస్కెట్బాల్ కోర్టులు, నేను చాలా చూసిన. సో ఇది ఇంత పెద్దగా ఉంది. అబ్బా మస్తు ప్రాక్టీస్ చేయొచ్చు. మస్తు ఉంటుంది బాస్కెట్బాల్ ఆడితే కూడా మజా వస్తుంది అసలు నిజంగా చెప్పాలంటే. ఇంకా చూసుకుంటే ఇదే మామ. ఎంత అయితే అంత మొత్తం కవర్ చేసిన మన హానర్ అక్వాంటిస్. సో ఇట్లనే చూస్తూ ఉండండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ చేస్తూ ఉండండి. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.